చేస్తున్నారు మీరు? హెర్బల్ స్ప్రౌట్స్ కర్రీ. హెర్బల్ స్ప్రౌట్స్ కర్రీ. ఓ వావ్, బాగుంది. పేరైతే చాలా బాగుందండి. హెర్బల్ స్ప్రౌట్స్ కర్రీ అంట. మరి కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొలకెత్తిన అలసందలు 1 కప్పు, మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, మొలకెత్తిన శనగలు 1 కప్పు, నానబెట్టిన పచ్చి బఠానీ 1 కప్పు, మీల్ మేకర్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, మెంతి కూర 1 కట్ట, తులిసాకులు కొద్దిగా, పుదీనా 1 కట్ట, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ప్రసన్న గారు రండి, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఓకే, ఈ మీల్ మేకర్స్ ఈ హీట్ అయ్యాక వాటర్ దాంట్లో యాడ్ చేయాలి. సో దీంట్లో ఓన్లీ గీ వాడుతున్నారా? ఓకే. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇది ఆఫ్ చేశాను స్టవ్. ఇది పక్కన పెట్టేసి దీంట్లో నీల్ మేకర్స్ వేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ తులసి లీఫ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు అరుణ గారు తులిసాకు ఆయిల్లో వేసి వేయించవచ్చా అండి? యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, కానీ ఆస్ట్రేలియన్ కుకింగ్లో వేరే కంట్రీస్లో వాడతారు. దే యూజ్ లైక్ దిస్, బట్ మనకు అంత అలవాటు లేదనమాట ఇలా ట్రై చేయడము. బట్ ఇదేమి చెయ్యని పద్ధతి ఏం కాదు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి. 2 అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి. సో తులసాకులు వేస్తారు కాబట్టి దీనికి హెర్బల్ స్ప్రౌట్స్ కర్రీ అని పేరు పెట్టారా? తులసి, పుదీనా అవి యూజ్ చేస్తాను. మెంతి చూస్తున్న ఇంగ్రీడియంట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో కదా. తర్వాత టొమాటో ప్యూరీ, దీంట్లో సాల్ట్, కారం కొంచెం, అవి ఇంకా పిండక్కర్లేదా అండి? పిండుతాను చల్లగా అయ్యాక కొంచెం. ఇది మనకి ఎందులోకి బాగుంటుందండి కాంబినేషన్? రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. సోయా చంక్స్ బాయిల్ చేసాం కదా ఇందాక, అవి దీంట్లో యాడ్ చేయాలి. మనం ఇందులో కావాలంటే సోయా క్రమ్స్ కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, చిన్న సోయా గ్రాన్యూల్స్ కూడా వేసుకోవచ్చు. బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్ అన్నీ నేను ఆల్రెడీ ఇంట్లో బాయిల్ చేసి వచ్చాను. అవండి అవి దీంట్లోకి యాడ్ చేయాలి. క్యాష్యూ పౌడర్ యాడ్ చేయాలి దాంట్లో. ఇదేనండి? అవునండి. సో జస్ట్ మనకి స్ప్రౌట్స్ ఉడకబెట్టుకోవటమే కాస్త టైం అంతేనండి. సో అది అయిపోతే మిగతావన్నీ చాలా పసుపు, కాస్త పసుపు, 1 ఇంచు పసుపు, హాఫ్ స్పూన్ గరం మసాలా. ఓకే, ఇప్పుడు మసాలా ఫ్లేవర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో మేతి లీవ్స్, మెంతాకులు, ఇవి కూడా దీంట్లో యాడ్ చేయాలి. మీ పుదీనా కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే, పైన ఇది పుదీనా వేస్తున్నాను, ఫ్యూ లీవ్స్ అండ్ తులసి. మళ్ళీ ఫైనల్గా ఓకే, కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే ఓకే. సో టైం ఏమో 15 నిమిషాల 49 సెకండ్లు అయిందండి. బాగానే ఫాస్ట్ గానే చేశారు. ఓకే, మరి ప్లేట్ ఇదంతా కూడా బాగా డెకరేట్ చేశారు. అలాగే ఇక్కడ చూసారా రాజు గారు కార్వింగ్ కూడా బాగా చేశారు. ఓకేనండి, మరి డిష్ రెడీ అయిపోయింది. ప్రసన్న గారు, మీరు చేసిన హెర్బల్ స్ప్రౌట్స్ కర్రీ ఎలా ఉండాలంటే, ఒక డిష్ ఒకటి వేస్తే మరొకటి దాన్ని పెంచాలి. ఇప్పుడు మామిడికాయ పప్పు చేసామనుకోండి, మామిడికాయ పప్పు ఎలా ఉంటుంది ఆ కాంబినేషను, అలా మీరు అన్ని స్ప్రౌట్స్, మళ్ళీ సోయా చంక్స్, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా, తులసి, మేథి ఇన్ని యాడ్ చేసేసరికి నిజంగా మాకు ఏ ఫ్లేవరు రాలేదండి.